ఇది విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది. ఒకసారి చూడండి, ఇక్కడ మామూలు బోట్లు పెద్ద ఎత్తున నిలిపి ఉన్నారు. ప్రస్తుతం ఈ కృష్ణా నదిలో ఎవరు విక్రయించడం లేదు, కానీ ఇక్కడ నుంచి బోట్లు అయితే ఉన్నాయి. వీటిని ముఖ్యంగా చేపలు పట్టడానికి ఇక్కడ ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ చేపలు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి సిబ్బంది, ఎస్పీజీ వాళ్ళు కూడా ఈ చేపలు కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇక్కడి నుంచే మనకు కరకట్ట ప్రారంభం అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ను కూడా ఒకసారి మనం చూడొచ్చు. అలాగే మనకి ఎదురుగా ఉండేది విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉండే ఆ కొండ ప్రాంతం. ఒకసారి చూడొచ్చు. ఇది కృష్ణా నదికి అడ్డంగా నిర్మించిన ప్రకాశం బ్యారేజ్. గమనించండి, ఇక్కడే మనకు ఈ కృష్ణా నది మధ్యలో లంక ప్రాంతాలు ఉన్నాయి. లంక అంటే మధ్యలో భూభాగం. దీన్ని అనుకునే అనంతరం మనకు భవానీ ద్వీపం కూడా ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చేపలు పట్టే వాళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి ఇక్కడ చేపలు పట్టుకొని జీవించడం అలవాటుగా ఉంది. ఇది కృష్ణానది. ఇదేం రోడ్డు వేసారా? ఏంది ఇది? రోడ్డు ఏం కదండి, మామూలుగా ఇది కొయ్యకుండా అంచులా కట్టారు. అంటే కోత కోసేయకుండా, కట్టకి కోత కొయ్యకుండా. ఇది వాటర్ సప్లై. ఇది వాటర్ గుంటూరు. ఈ వాటర్ గుంటూరుకి వెళ్తుందా? గుంటూరు ఫిల్టర్ చేసి అక్కడ పంపిస్తారు. ఫిల్టర్ చేసి పంపిస్తారు. అదేంటి, అది ఎత్తైన ప్రాంతం? అది గట్టి ఇసుక దెబ్బ. ఇది వరకు ఉండేది కాదు. ఇసుక దెబ్బ అంత వచ్చిందా? మధ్యలో దెబ్బ. అంటే అప్పటికి ఇక్కడ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇసుక ఉంటుంది కదా? ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇది నీళ్లు ఖాళీ అవ్వడం చూసారా మీరు? ఇక్కడ బ్యారేజ్ ఇక్కడ పనిచేసినప్పుడు, బ్యారేజ్ పనిచేసినప్పుడు అప్పుడు తగ్గించేశారు నీళ్లు. ఎంత లోతు ఉంటుంది ఇప్పుడు మనకు? ఇక్కడ మనిషి మునిగిపోతాడండి పడితే. అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుందా? అక్కడ ఇంకా చాలా లోతు ఉంటుంది. చాలా లోతు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనకు భూమే కదా, ఇసుకేనా అది కూడా?